అందరికీ నమస్తే. రైతులు చూడాల్సినటువంటి వీడియో ప్రధానంగా రైతు భరోసా కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో ఆ రైతులంతా చూడాల్సినటువంటి వీడియో. 4 ఎకరాల వరకు రైతు బంధు, 3 ఎకరాల వరకు రైతు బంధు పూర్తి. ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు, ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. 3 ఎకరాల లోపు అంతా రైతు బంధు ఇచ్చేయడం అయిపోయింది. ఇక 4 ఎకరాల లోపు ఎవరెవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఓ లెక్కల్ని పట్టుకొని వచ్చింది. 17వ తారీఖు, 18, 19 మాక్సిమం 18, 19వ తారీఖులలో 2 రోజులలో 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇస్తాం అని చెప్పి ఒక నివేదికను చూపిస్తా ఉన్నది. మరి ఎకరం లోపు ఉన్న వాళ్ళకి, 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి, 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా ఇంకా చాలా మంది రైతులకి రైతు భరోసా రాలేదు అని చెప్తే ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి ఎటువంటి క్వశ్చన్ మాత్రం లేదు. ఇప్పటివరకు 3 ఎకరాల లోపు రైతు బంధు అయిపోయింది కానీ కేవలం 70% మాత్రమే వచ్చింది, ఇంకో 30% రాలేదు రైతు బంధు అని చెప్తే ప్రభుత్వం దాని గురించి ఏం చెప్పలేనటువంటి పరిస్థితి కొద్దిగా కనబడతా ఉన్నది. ఇక ప్రధానంగా గమనించండి, ప్రభుత్వం చెప్పేది ఏంది, మనం చెప్పేది ఏందనేది, రైతులు చెప్పేది ఏందనేది ఈడ ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేయబోతా ఉన్నా. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటికే 3 ఎకరాల లోపు రైతులకి మేము ఇచ్చేసాం. అసలు ప్రధానంగా 1,10,00,000 ఎకరాలకి, 1,10,00,000 ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి వీళ్ళు దాదాపుగా 1,10,00,000 మంది రైతులకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా వీళ్ళు ఇప్పుడు కేవలం 45 లక్షల మందికి ఇచ్చారు. 45 లక్షల మందికి రైతు భరోసా అందింది. దాదాపుగా ఇంకా 55 లక్షల మంది దాకా రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 45 లక్షలు కేవలం 4 ఎకరాల లోపే, 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 45 లక్షల మంది. ఎకరం నుంచి మొదలు పెట్టుకుంటే 4 ఎకరాల లోపు, కేవలం 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మాత్రానికి కేవలం 9,55,000 మంది. 9,55,000 మంది. ఇదేమో 1 గుంట నుంచి 4 ఎకరం లోపు ఉన్నటువంటి రైతుల లెక్క. ఈ 9,55,000 మంది రైతులు మాత్రానికి 4 ఎకరాల లోపు అంటే 3 నుంచి 4 అనుకోండి, 3 నుంచి 4 ఉన్నారు. ఎప్పుడు వీళ్ళకి ఈ ఫిబ్రవరి నెల 18వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ రైతు భరోసా వేయబోతా ఉన్నాం, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. ఇప్పటికే ముందుగా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మేము మొత్తం కూడా రైతు భరోసా ఇవ్వడానికి మరి సిద్ధమైనాం. 10,000 కోట్లు ఇప్పటికే ఇవ్వడానికి సిద్ధమైనాం. ఇప్పటికే 3,500 కోట్లు, దాదాపుగా ఇప్పటికే 3,500 కోట్ల రూపాయల్ని రైతు ఖాతాల్లో జమ చేసేసినాం, ఇచ్చేసామని చెప్తున్నది. కానీ ఇప్పటికీ కేవలం 70% మంది రైతులకే పైసలు పడ్డాయి, కానీ 30% రైతులకి ఇంకా పైసలు పడలేదు. ఎకరం లోపు కానీ, 2 ఎకరాల లోపు కానీ, 3 ఎకరాల లోపు కానీ. కొంతమందికి ఏమో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కొంతమందికి పడ్డాయి. కొంతమందికి మాకు 2 ఎకరాల 30 గుంటలు ఉన్నది, 2 ఎకరాల 20 గుంటలు ఉన్నది, అయినా కూడా పైసలు పడలేదని చెప్పి ఏవోల దగ్గరికి దరఖాస్తులు పోతా ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి దరఖాస్తులు పోతా ఉన్నాయి, వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి దరఖాస్తులు పోతా ఉన్నాయి. ఇగో ఇట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి రైతుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, రైతుల్ని ఎందుకు దగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది ప్రధానంగా రైతుల దగ్గర నుంచే వినబడుతున్నటువంటి ఓ మాట. ఇక చూసుకున్నట్లయితే అనేక మంది దాంట్లో కూడా 1 ఎకరం 20 కుంటలు ఉంటది, ఎకరానికి పైసలు వేసిర్రు, 20 కుంటలు వేయలేదు. కొంతమందికి ఏమో 20 కుంటలకు వేసిర్రు, ఇంకో ఎకరానికి వేయలేదు. ఇట్లా కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే. ఇంకొక మేము అనేక మంది ఏవోలకు ఫోన్ చేసాం, మండలి ఏవోలకు ఫోన్ చేసి ఏందండి విస్తీర్ణం ఒకటి ఉంటే ఒకటేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మళ్ళీ దానిని మీరు రెక్టిఫై చేయగలుగుతారా, ఇక్కడికి వెళ్ళి మరి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారంటే కేవలం మాకు ఎంత పడిందో పైసలు, ఎంత పైసలు పడ్డాయో అంత పైసలు మాత్రమే మాకు చూపిస్తుంది మీ సర్వే నెంబరు, మీ విలేజ్, మీ పేరు, మీ మండలు కొట్టడంగానే. మరి అంతకు తప్పితే వేరే అది మనకు మెసేజే వచ్చాయి కదా, డైరెక్ట్ మెసేజే వచ్చింది ఎంత పైసలు పడ్డాయి. అది వాళ్ళు చెప్పుడేంది. ఇక కొంతమంది ఏమో సరే ఇక రైతులు అసలుకి ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి సరే దరఖాస్తు ఇవ్వండి, మళ్ళీ మేము అప్డేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అని చెప్పి చెప్తా ఉంటే మరి ఇంకా రాలేదు మహాప్రభు, 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఇంకా పైసలు రాలేదు అని అనేక మంది రైతులు ప్రభుత్వానికి చెప్పినా కూడా, ఇట్లా ప్రశ్నించే గొంతుకలు మాట్లాడినా కూడా
మేము 3 ఎకరాల్లో పూర్తి చేసేసినాం, 4 ఎకరాలకి ఇవ్వబోతా ఉన్నాం. ఇగో ఇప్పటి వరకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, 3,500 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం మేము దాదాపుగా 1,10,00,000 మంది రైతులకు ఇవ్వాలి. ఇప్పటి వరకు మేము 45 లక్షల మందికి ఇచ్చాం, ఇంకా 55 లక్షల మందికి ఇవ్వాలి. తర్వాత 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు వచ్చేసి 9,55,000 మంది. వీళ్ళకి 18వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ వెయ్యబోతా ఉన్నాం. అంటే కేవలం వాళ్ళ ధోరణి ఏదైతే ఉందో వాళ్ళదే చేసుకుంటూ పోతున్నారు. కానీ యువతల పక్క చెప్పేటటువంటి రైతులు చెప్పేటటువంటి ముచ్చట్లు, మాకు మరి రాలేదు అని చెప్పేటటువంటి ముచ్చట్లు ఏమి కూడా ప్రభుత్వం వినట్లేదు. ప్రభుత్వం వినేటటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. అందుకే ప్రధానంగా చెప్తా ఉన్నాం, రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఎంత భరోసా, రైతు భరోసాలో ఎంత పంచాయతీలు జరుగుతా ఉన్నాయి చెప్పుర్రి. ఎన్ని మెసేజ్లు వస్తా ఉన్నాయి, ఎన్ని ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి. అన్నా మాకు రాలేదు 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 రాలేదు. వచ్చిన వాళ్ళు మంచిగానే ఉంటారు కదా, వచ్చిన వాళ్ళకి కూడా అదొక మళ్ళీ అందులో కూడా పంచాయతీలు ఉన్నాయి. అన్న నాకు ఎకరం 20 గుంటలు ఉన్నది, ఎకరానికి 6,000, ఆ 20 గుంటలకి 3,000, 9,000 రావాలి. కానీ కేవలం నాకు 5,500 వచ్చింది, లేకపోతే నాకు ఒక 6,000 వచ్చింది. ఇలాంటి సమస్యలు కూడా మరి ఎన్నో ఉన్నాయి. దేనికి ఎందుకోసం మరి రైతు భరోసా, ఇక రైతు బంధుని రైతు భరోసా చేసిరు కదా, మరి ఎందుకు దీంట్లో కొర్రీలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒకటి చెప్తా ఉంటే అక్కడ ఒకటి చెప్పి ఎందుకు ముందుకు పోతా ఉన్నారు. ఇంకో విషయం కూడా ఇక్కడ కనపడతా ఉంది, ప్రభుత్వం దగ్గర నుంచి కేవలం 8 ఎకరాల లోపే రైతు భరోసా ఇచ్చి ఆపేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారట. 8 ఎకరాల లోపే రైతు ఇస్తారట. ఎక్కువగా కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే దాదాపుగా 55 నుంచి 60 లక్షల మంది ఉన్నారు. అంటే తక్కువ భూమి కలిగినటువంటి రైతులే ఎక్కువ ఉన్నారు. 5 ఎకరాల తర్వాత ఇక మిగతా రైతులు కొంతమంది ఉన్నారు. తక్కువ విస్తీర్ణం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఎక్కువగా కనపడతా ఉన్నారు. మరి వాళ్ళకి ఇచ్చేటటువంటి భరోసా మేము వేసుకుంటూ వస్తా ఉన్నాం. ఒక లెక్కలైతే ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇప్పుడు బీసీ కులగణన చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కులగణన చెప్తే అప్పుడేమో 51% ఉన్నది, ఇప్పుడేమో మరి 46% అయింది. మీరు చక్కగా సర్వే చేయలేదు, కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదు, కొన్ని అసలు కాలనీలకే పోలేదు అధికారులు అని చెప్పి బీసీ నాయకులంతా కూడా ఇట్లా కాదు మా లెక్క బరాబర్ తేల్చాలంటే ఏం చేసింది ప్రభుత్వం, మళ్ళా 16 తారీఖు నుంచి 28వ తారీఖు దాకా సర్వే పెట్టేటటువంటి ప్రయత్నం, 2వ విడత ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇగో ఈ కథ కూడా ఆడికే వస్తుంది, ఇక ఈ ముచ్చట కూడా ఆడికే వస్తుంది. ఎంతో మంది రైతులు క్లస్టర్ల దగ్గర ఏఓలకి పొద్దుగాల లేచిపోయి దరఖాస్తులు ఇచ్చేటటువంటి ప్రయత్నం, మాకు రాలేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్గా అక్కడ ఏఓలు కొంచెం సహనంతో సమాధానం చెప్తా ఉన్నారు. కానీ మరి అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే అక్కడ రైతుకి న్యాయం జరగాలి కదా, న్యాయం జరగాలి. ఈసారి రెక్టిఫై అయితేనే, ఈసారి తప్పప్పులు సరిదిద్దుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ టైం రాబోయేటటువంటి వానాకాల పంటకు ఏదైతే ఉందో అప్పుడు మరి రైతు భరోసా క్లియర్ గా వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు తప్పప్పులు జరగకుండా ఉంటాయి. దయచేసి ఏవోలు కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ఓపికగా ఎవరెవరైతే ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉండి రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వస్తే దయచేసి దరఖాస్తులు తీసుకొని కలెక్టర్ గారికి పంపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత 3 ఎకరాల లోపు ఉండి ఎవరెవరికైతే విస్తీర్ణం లెక్క ప్రకారం పడకుండా రైతు బంధు తక్కువ అయితే పడిందో ఇక వాళ్ళని కూడా ఒక నివేదిక తీసుకొని దాన్ని కూడా ఒక డేటా తయారు చేసి ఆడికెళ్ళి మీ పై అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి, తర్వాత కలెక్టర్ గారికి పంపించేటటువంటి ప్రయత్నాలు చేయండి. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ మోతాదులో దరఖాస్తులు వస్తా ఉన్నాయి, ఎక్కువ మోతాదులో మరి విమర్శలు వస్తా ఉన్నాయి, ప్రభుత్వానికి విమర్శలు వస్తా ఉన్నాయి. సో ఏదేమైనా కానీ ఎవరు అదేరేపడికంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి బాధ్యత మనం తీసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే వచ్చి సంవత్సరం దాటిపోయినా కూడా కొంత కింద మీద అవుతా ఉన్నది ప్రభుత్వం. మరి పరిపాలన చేయటం వస్తలేదా, లేకపోతే రైతుల పట్లనే ఇంత వివక్షత ఉంటే ఎట్లా? ఇచ్చేటటువంటి ఎకరానికి 6,000 రూపాయల్లోనే ఇన్ని కొర్రీలు పెట్టి ఇన్ని పంచాయతీలు పెడితే ఎట్లా అనేది రైతులంతా కూడా ప్రధానంగా గ్రామ స్థాయిలో చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి రైతన్నలు ఎవరు అధైర్యపడకండి, ఖచ్చితంగా కొట్లాడదాం. ఇప్పుడు ఈ యాసంగి పంట ఏదైతే ఉందో మీకు రైతు బంధు రాకపోయినా, లేకపోతే మీకు రావాల్సినటువంటి విస్తీర్ణం ప్రకారం రాకపోయినా కూడా కొట్లాడదాం. ఖచ్చితంగా రాబోయేటటువంటి వానాకాలానికి ఈ పంచాయతీలు ఏం లేకుండా ఒకే రోజు 1 ఎకరం లోపు, 2వ రోజు 2 ఎకరాల లోపు, 3వ రోజు 3 ఎకరాల లోపు అయ్యేటట్టు రైతన్నలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వంతో మనం కొట్లాడదాం. లేకపోతే ఈ డేట్లు ఏంది, ఈ పంచాయతీలు ఏంది, ఈ కథ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ క్లియర్ అయిపోయిందని చెప్తుంది, ఇక్కడ పైసలు పడవు. ఏదేమైనా కానీ మీకు వచ్చిందా రాలేదా క్లియర్ గా
ఒక క్లారిటీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళండి, తెలుసుకోండి. కొంతమందికి అంటే పాపం తెలవట్లేదు, మెసేజ్లు వచ్చినా కూడా కొంత తెలవట్లేదు. కాబట్టి ఒక క్లారిటీగా బ్యాంక్ యాడికి పోయి లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరైనా చదువుకున్న పిల్లగాళ్ళు ఉంటే జర ఫోన్ చూపించి ఇక మెసేజ్ వచ్చిందా రాలేదా అని చెప్పి, మాక్సిమం ఇంటికి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. కానీ సో ఏదేమైనా కానీ మీకు రాకపోతే మాత్రానికి ఏ వాళ్ళకి కంప్లైంట్లు పెట్టండి. మేమేమో వేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఇక 4 ఎకరాలు ఈ వచ్చేటటువంటి ఇవాళ శనివారం. సో ఈ రోజు శనివారం కాబట్టి రాబోయేటటువంటి గురువారాల్లో 18, 19 తారీఖులలో మేము మళ్ళీ 4 ఎకరాల లోపు అయితే రైతు బంధు వేసేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఎవరెవరికైతే రాలేదో వాళ్ళ తరపున ఖచ్చితంగా కొట్లాడతాం. ఎవరెవరికైతే తక్కువ వచ్చినాయో వాళ్ళ తరపున ఖచ్చితంగా కొట్లాడదాం. రానోళ్ళకు కూడా ఆ తర్వాత కొన్ని కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత కొంతమంది మండల ఏఈఓలు మరి కొన్ని పైసలు పడేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీ ఏఓలకి కంప్లైంట్ చేయండి. మనం ఇదే ఖచ్చితంగా రైతు బంధు కోసం రైతుల పట్ల కొట్లాడతామని చెప్పేసి కూడా రైతన్నలకి ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం.